కావలసిన పదార్థాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో. సో ముందుగా మనం పొటాటోస్ని పీల్ చేసుకుందాం. నేను 1 kg పొటాటోస్ తీసుకున్నాను. తర్వాత పీల్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. యూజువల్ ఫ్రెంచ్ ఫ్రైస్లా కాదు ఇది. చూడండి, మీరు గమనించే ఉంటారు నేను ఎలా కట్ చేస్తున్నాను. థిక్గా ఉండాలి ఈ పీసెస్. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇలా థిక్గా ఉండాలి మనకి పీసెస్. ఇన్ ద మీన్ వైల్ నేను కట్ చేసుకున్న టైంలో వాటర్ని బాయిల్ చేసుకున్నాను. నేను 3 cups వాటర్ నేను యూజ్ చేశాను. చూడండి, బాగా వాటర్ బాయిల్ అయింది. సో ఈ టైంలో మనం పొటాటోస్ని డ్రాప్ చేసుకోవాలి. పొటాటోస్ని అన్నీ వేసేసుకుందాము బౌల్లో. సో ఈ టైంలోనే నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే పొటాటోస్కి కొంచెం సాల్ట్ ముందుగానే కుక్ అవుతున్నప్పుడు పడుతుంది కాబట్టి తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 3 to 5 minutes మనం బాయిల్ చేయాలి. తర్వాత మనం మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని మనం అది మాయిశ్చర్ అంతా పోయినంత వరకు ఉంచాలి. చూడండి, ఎక్కువ కుక్ అయిపోకూడదు, జస్ట్ ఇలా బ్రేక్ చేస్తే అలా అవ్వాలి, దట్స్ ఇట్. ఆ తర్వాత సాల్ట్, మైదా అండ్ కార్న్ఫ్లోర్ నేను తీసుకున్నాను. నేను మీకు చూపించడానికి చిన్న బౌల్లో ఒక శాంపుల్ చేస్తున్నాను అంతే, ఒక ట్రిప్ అనమాట ఇది, అంటే ఒక వాయ మనం మాట్లాడుకుంటే. సో చూడండి, 1.5 spoon నేను మైదా తీసుకున్నాను, 1.5 spoon కార్న్ఫ్లోర్ అండ్ సాల్ట్ మనకు తగినంత. చిన్నది అదంతా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి పౌడర్ అంతా చిన్నది చేత్తో కలిపిన తర్వాత ఎక్కువ చేయకూడదు, బ్రేక్ అయిపోతాయి. అందుకు మనం చాట్లో బియ్యం ఎలా చెరుగుతామో అలా జస్ట్ అలా మనం చేస్తే మొత్తం అంతా పీసికి పడుతుంది అనమాట. తర్వాత మనం ఆయిల్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత పొటాటోస్ని వేసేసుకుందాం. అయితే ఇది కూడా ఎక్కువసేపు కలిపేయకూడదు, జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. ఎక్కువ కలిపితే మళ్ళీ అవి కూడా బ్రేక్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి పొటాటోస్. సో జస్ట్ చెక్ చేసుకోవాలి, ఎక్కువ కూడా వేసేయకూడదు. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. సో మనం అవి తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఆల్మోస్ట్ డన్ అవి. అండ్ హాట్గా సర్వ్ చేసేసుకోవడమే ప్లేట్లో. మీరు చూడండి, అవి క్లియర్గా గోల్డెన్ బ్రౌన్ అండ్ షైనింగ్ కనిపిస్తున్నాయి. టేస్టీ అండ్ యమ్మీ, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. లేట్ చేయకండి, మీరు కూడా ఈరోజే ట్రై చేయండి రెసిపీని. చూడండి, జ్యూసీ అండ్ యమ్మీగా కనిపిస్తుంది. బట్ ఇది ఏమాత్రం ఆయిలీ కాదు, అసలు ఏమీ పీల్చుకోవు కూడా. సో దిస్ ఇస్ బెస్ట్ సర్వ్డ్ విత్ కెచప్. అందరిలో మనకు అవైలబుల్గా ఉండేదే. సో టొమాటో కెచప్తో నేను సర్వ్ చేస్తాను.